శ్రీమద్భాగవతం 2వ స్కందంలోని 81వ పద్యం. నానాస్థావర జంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప విజ్ఞానం మేమియులేక తొత్రుపడనిచ్చన్ నాకు సర్వాను సంధానారంభ విచక్షణత్వము మహోదారంబుగా నిచ్చి మున్నీ నాయీశ్వరు నాజ్ఞగాక జగముల్ నిర్మింపశక్తుండని. నారద విను, నానా రూపాలతో ఉన్న ఈ చరాచర ప్రపంచాన్ని నా అంతట నేనే సృజించటానికి చాలిన తెలివి ఏ కొంచెమూ లేక తబ్బిబ్బుపడుతున్నాను. ఆ స్థితిలో పూర్వం సమస్త సృష్టిని ప్రారంభించడానికి అవసరమైన విజ్ఞానాన్ని నాకు ఆ ప్రభువు ఎంతో ఉదార బుద్ధితో అనుగ్రహించాడు. అలాంటి పరమేశ్వరుని ఆనతి లేకపోతే ఈ లోకాలు నిర్మించే శక్తి నాకెక్కడిది నాయనా. 82వ పద్యం. అనగా విశ్వము నెల్ల దీప్తముగన్ జేయన్ని సమర్థుండని ఇన చంద్రానన తారకాగ్రహగణం వేరీతి నారీతి నెంపని దీప్తిం ప్రతిదీప్తిమయ్యే భువన భ్రాతంబు దద్దీప్తి చే నను దీప్తిం బగునట్టి ఈశ్వరునకే నశ్రాంతమున్ నృక్కెదన్. పాపరహితుడా, ఈ ప్రపంచానంతటిని ప్రకాశింపజేసే సామర్థ్యం నాకు లేదు. ఎవ్వని ప్రకాశం వల్ల సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, గ్రహాలు, అలాగే ఈ లోకాలన్నీ సముజ్వలంగా ప్రకాశిస్తున్నాయో అట్టి దివ్య దీప్తితో తేజరిల్లుతున్న పరమేశ్వరునకు నేనెల్లవేళలా ప్రణమిల్లుతున్నాను. 83వ పద్యం. విను మీశ్వరు దృష్టి మార్గమున నావేశింప శంకించి సిగ్గున సంకోచమునందు మాయవలనన్ గుంఢీభవత్ప్రజ్ఞచే నను లోకేశ్వరుంటంచు మృక్కుమతిహీన వ్రాతమున్ చూచి నీ ననిసంబున్నగి ధిక్కరింతు హరిమాయా కృత్యమంచున్ సుతా. ఇంకా ఈ విషయం విశదంగా వివరిస్తాను విను. మాయ ఈశ్వరుని దృష్టి పదంలో ప్రవేశించడానికి శంకించి సిగ్గుతో కుచించుకుపోతుంది. ఈ మాయ వల్ల తమ ప్రజ్ఞ కుంఠితనం కాగా బుద్ధి లేని వాళ్ళు నన్నే లోక విభుడని భావించి నాకు నమస్కరిస్తూ ఉంటారు. వత్సా, అలాంటి మూర్ఖులను చూచి ఇది శ్రీహరి మాయ వల్ల జరిగే పని కదా అని నాలో నేను నవ్వుకొని వాళ్లను త్రోసిపుచ్చుతాను. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.